మా ఓడి గురించి ఇన్ అండ్ అవుట్ ఎవ్రీథింగ్ మొత్తం. బ్రో నువ్వు వీడియో తీస్తున్నావు కదా, నన్ను ట్యాగ్ చేయి, ఓకేనా? కరెక్ట్ బూతుల దగ్గర తీస్తారు, నాకు చాలా ఇంట్రెస్ట్. మొన్నవాడు ఎలాగే వచ్చి బాగా ఎంజాయ్ చేసి వెళ్ళాడు, ఇప్పుడు బూతులు దగ్గర అన్న అన్నాడు. ఒరు నువ్వు 200 300 పెట్టి వచ్చింది బూతులు విన్నానుగా, ఫోన్ చేస్తే నేనే తిరుగుతుంది కదరా బాబు పర్సనల్గా బూతులు దగ్గర. సరే ఈయన కన్ఫర్మ్ చేసుకోవాలి ఈడా కాదా అనేది. లానంటే ఆ దూరం నుంచి చూసాం, దగ్గరికి వెళ్ళాం. ఎవరైనా ఇద్దరు ప్రైవేట్ స్పేస్లో ఉన్నప్పుడు ఎలికేయాలి, తప్పు, చాలా తప్పు. వాడు ఎన్నో కష్టాలు పడి రేయి బవళ్ళు ప్లాన్లు వేసి దాంతో నైట్ అంతా చాటింగ్ చేసి రకరకాలుగా ప్రయత్నిస్తే వాడు చెయ్యరాడు ఈరోజు. అలాంటిది నువ్వు వెళ్ళి బా అంటే ఇప్పుడే వరదలు గుర్తు లెగుతాడు. సరే ఆడి న్యాచురల్ హ్యాబిటేట్ నుంచి వాడిని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి నేనే దూరంగా అలా నడుచుకుంటే వెళ్ళి చూసా. నాతో పాటు వాళ్ళు కూడా వచ్చారు. ఈడేం చేస్తాడండి, అది చాలా వెరీ నర్డీ. కళ్ళద్దాలు, ఇంత పెద్ద కళ్ళద్దాలు అంటే అసలు క్లాస్లో అన్ని సమాధానం చెప్తూ ఉంటాడు. ఏ అమ్మాయి ఇంకా చోటు ప్లాన్లో దీంతో కనిపించాడు. రాదా మరి డౌట్, ఆడికి ఉందా లేదా అనుకునే పాయింట్ దగ్గర నుంచి వీడు పట్టాడు రోయ్ అనే పాయింట్కి వేసాడు. ఉంది డిఫరెన్స్ ఉంది, బట్ వీఆర్ స్టిల్ ఇన్ డౌట్. సరే అని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్తే ఘోరమైన విషయం ఒకటి, దృశ్యం ఒకటి చూడవలసి వచ్చింది. ఈడు ఆ పిల్ల మీద చేయడు. మంచోడు ఈడు, అంటే మంచోడు అంటే ఆడవాడు మంచం ఎక్కాడంట, కానీ ఈడు అలా కాదు. ఈడు ఆ అమ్మాయి మీద చేయడు. మేము వెనకాల నుంచి చూసాం. తర్వాత అలా దూరంగా నడుచుకుంటూ వెళ్ళి అటు నుంచి వస్తాం. అంత దూరంలో అదిగో నాని బ్రో ఉన్నాడా, అక్కడి నుంచి అంత దూరంలో చూసాం. చెయ్యేసినోడు ఇక్కడ వరకు ఎక్కడ చెయ్యా కనిపిస్తుంది. ఇనుమురో ఆ తర్వాత ఈ అమ్మాయి ఆడి చెయ్యి పట్టుకొని ఇలా తిప్పి జోగు మారిపోయిందిగా, గ్యాప్ పోతాండ. మొత్తం ఏకి తెలుసు, నా ఫ్యాన్స్ అంటేనే లేక్గా ఉంటారు. మైకి కిరికిరి ఫ్యాన్స్ అంటే నొటోరియస్ అని తెలుసు, కానీ మరీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలే నేను. ఏం బ్రో వద్దు బ్రో. ఈ మధ్య ఆడెవడో ఒకటి ఎన్నో ఎల్లులు పెట్టి తిడుతుంది. భోగం ఎల్, దట్ ఎల్, దిస్ ఎల్, సాడు అది ఇది అని చెప్పి కింద ఎవడో అమర్ శిశురాల్లాగా ఉంది అని రాశాడు. మైండ్ నాకు అక్కడ నుంచి అంటే